కరీంనగర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ వచ్చిందని చెప్పి ఇంట్లో చోరీ చేశాడు ఓ కేటుగాడు. ఈ ఘటన హుజురాబాద్ మండలం కందుగులలో జరిగింది. ఓ దొంగ గుడిపాటి ఆగమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లాడు. గ్యాస్ సిలిండర్ వచ్చిందని సంతకం పెట్టి తీసుకోవాలని చెప్పి ఆమెను తన బైక్ పై బస్టాండ్ వరకు తీసుకెళ్లాడు. మరో మహిళను కూడా తీసుకొస్తానని చెప్పి ఆమెను అక్కడే ఉండమన్నాడు. ఆ తర్వాత ఆగమ్మ ఇంటికి వెళ్లి పరుపు కింద ఉన్న 4.5 తులాల బంగారు చంద్రహారం పుస్తెల తాడును ఎత్తుకెళ్లాడు. మరో మహిళను తీసుకొస్తామని చెప్పిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి ఆగమ్మ తిరిగి ఇంటికి వెళ్లింది. బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడం, పరుపు కింద బంగారు నగలు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. అవన్నీ ఉన్నాయి సరే అని వచ్చినాక మీ పేరు మీద గ్యాస్ వచ్చింది, మీ కొడుకు బుక్ చేసిండట అని అన్నలే. అయితే మీరు అప్పుడు బుక్ చేసినట్టే అయితే కావచ్చు అనుకొని ఇక ఇడిచిపెట్టి వచ్చి గ్యాస్ వచ్చిందంటే మరి మా ఇంట్లో మొన్ననే పెట్టిండు మొద్దంటే ఇక ఇంట్లోకి వచ్చిండు. ఇక చూసి నేను ఒడివంది ఏర్పాటు చేస్తా అంటే సరే అని చూడవన్నాక చూసి నువ్వు చూస్తేనే ఏర్పాటు చేస్తావు అంటే చేస్తా అన్నాడు. మరి ఒడిచిందా అని అంటే ఉన్నది ఎవడవలేదు అన్నాడు. అన్నాక ఇక రారా గ్యాస్ మొత్తం మీ కొడుకు పోయి మీ మా అమ్మకి అప్పచెప్పు అని అన్నాడు. అంటే నేను పట్టుకొని నేను వచ్చినా అని అన్నాడు. అన్నాక సరే మరి చెప్పవచ్చు వీడు మరి మా కొడుకు పోయి అంటే చేసిన కరిమారు ఉన్నాడు అని అన్నాడు. అన్నాక ఇక రారా పోదాం మంది అంతా వెళ్ళిపోతారు గ్యాస్ మొదలు వేయాల నేను అన్నాక బండి ఇక మలిపిండు. వాడు అవతల వెనుక ఎక్కినాక ఇక తీసుకొని పోయిండు. ఇక వాడు నన్ను ఆడించిండు. వచ్చి ఇక ఈ పని చేసిండు. వచ్చే వరకు తానే బెడం పెట్టిన తలుపులు తీసిన్నాయి, అన్ని చదిరున్నాయి. అవి పరుపు కింద బొడ్ల సంచి బంగారం పెట్టుకుని చూస్తే కథం ఆడలేదు. ఇక బాబో నా ఇల్లు ముచ్చిండే అని మొత్తుకుంటా అంటే ఇక అందరూ తాళాల మంది అంతా ఇక కుప్పగూడిరు. ఇక కథం ఇక వెళ్ళిపోయిండు. మీరు ఏమి లేదు, ఒక ఈ బంగారం దొరికింది ఇక ఈ పరుపు కిందది.